ఎస్ స్టూడెంట్స్, మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు 151 to 250 సెంటెన్సెస్ను డిస్కస్ చేసుకోబోతున్నాం. నాన్న, మోడర్న్ ఐడియాస్ ఆఫ్ గవర్నెన్స్ స్టార్టెడ్ బ్యాక్ టు ది టైమ్ వెన్ పీపుల్ బిగాన్ టు క్వశ్చన్ కింగ్స్. When people began, past, begin, began, begun. When people began. Modern ideas of governance started back to the time when people began to question kings. మరి స్టార్టెడ్ బ్యాక్ అనకూడదు, స్టార్ట్ బ్యాక్ టు ఐడియాస్ ఆఫ్ గవర్నెన్స్ స్టార్ట్ బ్యాక్ టు, దానికంటే ఇంకా డేట్ బ్యాక్ టు ది టైం అంటే ఏంటి? గతంలో డేట్ బ్యాక్ టు ద టైం వెన్ పీపుల్ బిగాన్ టు క్వశ్చన్ కింగ్స్ అంటే ప్రజలు రాజులను ప్రశ్నించేటువంటి రోజులు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచే మోడర్న్గా అంటే ఏంటి, గవర్నెన్స్, పరిపాలన అనే దాంట్లో కొత్త కొత్త ఐడియాస్ చోటు చేసుకున్నవి. ఎప్పటి నుంచి? ప్రజలు రాజులను ప్రశ్నించేటువంటి రోజుల నుంచి. అంటే బ్యాక్ వెళ్ళిపోవాలి మనం, ఇప్పుడు కాదు, బ్యాక్. కాబట్టి బిగాన్ టు క్వశ్చన్, డేట్ బ్యాక్ టు, ఏమనాలి? డేట్ బ్యాక్ టు అంటే రిలేటెడ్ టు ద పాస్ట్ రెఫర్ చేయాలి కాబట్టి డేట్ బ్యాక్ టు అనేటువంటిది వాడాలి. ఇక్కడ గ్రామర్ ఏమి లేదు, కాంటెక్స్ట్ రిలేటెడ్. దెన్ ఆల్కహాల్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ బూస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ inhibiting blood clots. Alcohol in moderate quantity boosts concentration of good cholesterol. మరి ఆల్కహాల్ను మంచి మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే అది మనలో మంచి గుడ్ కొలెస్ట్రాల్, మంచి క్రొవ్వును డెవలప్ చేస్తుంది. బూస్ట్ అండ్ ఇన్హిబిట్స్ దీంతోపాటు రక్తము గడ్డగట్టి ఉంటే దాన్ని కరిగింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వాడుతున్నాడు, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇక్కడ కూడా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బే రావాలా. ఇన్హిబిట్స్ బ్లడ్ క్లాట్స్ అంటే ఏంటి? గడ్డగట్టుట. కాబట్టి బూస్ట్, ఇన్హిబిట్స్ ఒకటే టెన్స్లో పెట్టాలి. వర్బ్ తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బే రావాలి. బూస్ట్, ఇన్హిబిట్స్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ వన్. దీన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. Then 153, one of the main functions, 1 plus or plus plural subject. కాబట్టి one of the main functions of the state is 1 plus or plus plural subject plus singular verb. Correct. So one of the main functions of the state is maintenance of law and order. మరి ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్లో ఒకనొక మెయిన్ ఫంక్షన్స్లో ఒకటి ఏంటంటే అది లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడమే. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 154, వీ మస్ట్ రియలైజ్ దట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ వీ మస్ట్ రియలైజ్ దట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్, తప్పుల నుంచి నేర్చుకునుట అనేది సింగులర్ కాంటెక్స్ట్. కాబట్టి సింగులర్ వర్బే రావాలి. ఇంపార్టెంట్ అనేది ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ రావాలి. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. దెన్ 155, ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాజ్ రీసెంట్లీ బ్రాట్ అట్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే వేలం పాట, వేలం పాటలో కొన్నారు. మరి బ్రాట్ తీసుకొని రాలే, కొన్నారు. కాబట్టి బాట్ ఇన్ యాన్ BOUGHT బాట్. బ్రింగ్ brought BROUGHT bring brought. మరి బై బాట్ BOUGHT బాట్ BUY బై. కాబట్టి బాట్ నాట్ బ్రాట్. కాబట్టి ఇక్కడ బ్రాట్ రాకూడదు. అట్లాగే ప్రిపోజిషన్ ఇన్ కూడా తప్పు. కాబట్టి బాట్ ఇన్ యాన్ యాక్షన్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 156, సెట్ బ్యాక్స్ అండ్ ఫెయిల్యూర్స్. రెండు సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి. వచ్చేవరకు ఎలా ఉండాలా? ప్లూరల్. కాబట్టి తప్పు ఉంది. సో హ్యాజ్ రాకూడదు, వర్ కాదు. మరి రెండో బీన్ వచ్చింది కాబట్టి వర్ రాదు. హ్యావ్ ఆల్వేస్ బీన్. సో
ఇక్కడ మరి సెట్ బ్యాక్స్ అండ్ ఫెయిల్యూర్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ an integral part of science. So which one is correct? Fourth one. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఇస్ ద థర్డ్ డే ఆఫ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. నేను ఏం చేస్తున్నాను, ఇచ్చినటువంటి అండర్లైన్ పార్ట్లో తప్పు ఉందా లేదా, ఉంది అంటే ఆప్షన్స్లోకి రావాలి. ఎలిమినేషన్ ప్రాసెస్. ది ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్ సచ్ పూర్ కండిషన్ దట్ వీ హ్యావ్ నో ఆల్టర్నేటివ్ టు బై న్యూ వన్స్. ది ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్ సచ్ పూర్ కండిషన్. ఎక్విప్మెంట్ బాగలేదు, దట్ వీ హ్యావ్ నో ఆల్టర్నేటివ్, మనకు ప్రత్యామ్నాయం లేదు. బట్ అయితే వీ హ్యావ్ నో ఆల్టర్నేటివ్ బట్ బై న్యూ వన్స్. అయితే ఏం చేయాలి, న్యూ వన్ పర్చేజ్ చేయాలి, బట్ బై న్యూ వన్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్. నేను గత 5 days నుంచి చెప్తున్నా, ఒకే కాంటెక్స్ట్ అయితే అండు రావాలి, ఆపోజిట్ కాంట్రడిక్ట్ అయితే బట్ రావాలి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఏమని, నో ఆల్టర్నేటివ్ బట్ బై న్యూ వన్. 2 అవసరము లేదు, 2 రాకూడదు. సో నో ఆల్టర్నేటివ్ బట్ బై న్యూ వన్. ఎందుకు అలా యూజ్ చేస్తున్నాము? కాంట్రా, ఈ ఎక్విప్మెంట్ ప్యూర్ అయిపోయింది, ఇంకా దీనికి ప్రత్యామ్నాయం లేదు, అయితే ఏం చేయాలి, కొత్తది కొనుక్కోవాలి. కాబట్టి బై ఆల్టర్నేటివ్ బట్ నో ఆల్టర్నేటివ్ బట్ బై న్యూ వన్, అది కరెక్ట్. అక్కడ 2 రాకూడదు, ఏం రావాలి మరి, బట్ నో ఆల్టర్నేటివ్ బట్. ఎందుకు, కాంట్రా లేదు కాబట్టి ఇది చేయాలి. అట్లా ఇట్లాంటివి చాలా చేసాం మనం. సో ఫోర్త్ వన్. దెన్ 158. సిన్స్ ద డెడ్ లైన్ హ్యాస్ బీన్ చేంజ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ టు దిస్ థర్స్డే, యూ షుడ్ గివ్ దిస్ వర్క్ ప్రియారిటీ. యూ షుడ్ గివ్ వాట్? ప్రియారిటీ. యూ షుడ్ గివ్ కాదు, యూ షుడ్ గివ్ వాట్? ప్రియారిటీ. యూ షుడ్ గివ్ ప్రియారిటీ దేనికి? దిస్ వర్క్. యూ షుడ్ గివ్ ప్రియారిటీ దిస్ వర్క్, ఆర్ యూ షుడ్ గివ్ దిస్ వర్క్ ప్రియారిటీ. యాక్చువల్గా ఏదైనా యూ షుడ్ గివ్ ప్రియారిటీ టు దిస్ వర్క్ అని ఉండాలి. యూ షుడ్ గివ్ ప్రియారిటీ టు దిస్ వర్క్. యూ షుడ్ గివ్ ప్రియారిటీ టు దిస్ వర్క్. యూ షుడ్ గివ్ దిస్ వర్క్ ప్రియారిటీ అన్నాడు. యూ షుడ్ గివ్ ప్రియారిటీ టు దిస్ వర్క్ అని ఉండాలి. యాక్చువల్గా టు దిస్ వర్క్ అని ఉండాలి. సో అది లేదు కాబట్టి ఉన్నది ఇదే, చాయిస్ 4. Then 159. After the success of our project, we have been receiving more requests than we did not have the resources to handle them. More requests than. After the success of our project, we have been receiving more requests. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తర్వాత మాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, అయితే వీ డిడ్ నాట్ హ్యావ్ ద రీసోర్సెస్ టు హ్యాండిల్ దెమ్. వాటిని హ్యాండిల్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. వచ్చాయి అయితే అంటే అప్పుడు ఏం రావాలి మరి, బట్ రావాలి. ఏం రావాలి, బట్. సో ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ బీన్ రిసీవింగ్ మోర్ రిక్వెస్ట్ బట్ ఆర్ మెనీ రిక్వెస్ట్ బట్ వీ డిడ్ నాట్ హ్యావ్ ద రీసోర్సెస్ టు హ్యాండిల్ దెమ్. అది కాంట్రా. వచ్చాయి కానీ హ్యాండిల్ చేయడానికి మా దగ్గర సోర్సెస్ లేవు. ఆ కాంట్రా వచ్చింది కాబట్టి ఏం వాడాలా, బట్ వాడాలా. చాయిస్ 1 ఈజ్ కరెక్ట్. 160. వీ హ్యావ్ హైర్డ్ an advertising agency to prepare a campaign to encourage people to vote. To encourage people votes కాదు, to encourage people to vote. Give priority to అని చదివినాం కదా, give priority to this work అని. ఇది కూడా అంతే, encourage people to vote. సో preposition to రావాలి. కాబట్టి which one is appropriate? Third one. Then 161. During the training program, the new recruits will be briefed about how their role in the new examination. So during the training program, the new recruits will be briefed about how their role, about their roles. మళ్ళీ how అవసరము లేదు, briefed about. కాబట్టి briefed about their roles in the new organization. their వచ్చింది కాబట్టి ప్లూరల్ రావాలి. కాబట్టి which one is correct? Second one. Then 162. Over exploitation of groundwater has led మరి హ్యావ్ తర్వాత ఏం రావాలి, V3 రావాలి.
కాబట్టి లెట్ హ్యాస్ బీన్, లెట్ బీన్ అవసరం లేదు, లీడింగ్ అవసరం లేదు, బీయింగ్ అవసరం లేదు. హ్యాస్ లెడ్ టు లెవెల్స్ ఫాలింగ్ డ్రాస్టికలీ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్. ఇక్కడ తప్పు ఉంది. హ్యాస్ తర్వాత థర్డ్ బాగుంది వర్బ్ రావాలి. మరి బీన్ అవసరం లేదు, లీడింగ్ అవసరం లేదు, బీయింగ్ అవసరం లేదు, ఇవన్నీ అక్కడ లేనివి. కాబట్టి మరి ఏం రావాలా? హ్యాస్ లెడ్ టు లెవెల్స్ ఫాలింగ్ డ్రాస్టికలీ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్. Then 163. If you should need my help, please feel free to tell me. If you need my help, if you should కాదు, ఇది ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్. If you need my help, if you need help, in case you felt need, if you will, if clause నందు will should రాకూడదు, would రాకూడదు. If you need my help, should would రాకూడదు. If you are in need of my help, please feel free to help me. In case you felt అవసరం లేదు, ఫెల్ట్ అనేది మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఏది? ఫస్ట్ వన్. ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్, ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మై హెల్ప్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెల్ మీ. ఫస్ట్ వన్ ఈజ్ అప్రాపరేట్. దెన్ గ్లోబల్ 164. Global recession forces us to think that public and government should not stop to spending money. టు తర్వాత ఫస్ట్ వన్ వర్బే రావాలా. should not stop spending money, should not stop spending. shall not, ఇక్కడ should not అంటున్నాడు, ఇక్కడ shall not అంటున్నాడు. సో forces us to think that the government should not stop spending money. సో అవసరం లేదు, షెల్గా పోవాల్సిన అవసరం లేదు. షుడ్ నాట్ స్టాప్, స్టాప్ తర్వాత వర్త్ తర్వాత ఇంపామే రావాలి. స్టాప్ విల్ కాదు, షుడ్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 165. ది బాయ్కాట్ బై లేబర్ యూనియన్స్ ఆన్ అటెండింగ్ టు వర్క్. ది బాయ్కాట్ బై లేబర్ యూనియన్స్ ఆన్ అటెండింగ్ టు వర్క్. వర్క్ చేయడానికి మీద లేబర్ యూనియన్స్ బాయ్కాట్ చేశాయి. లేబర్ యూనియన్స్ యొక్క బాయ్కాట్ అది సింగులర్, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఏం రావాలి? హ్యాజ్ చేయాలి. హ్యాస్ బీన్ లిఫ్టెడ్ టెంపరరీలీ. హ్యాస్ బీన్, హ్యావ్ రాకూడదు, హ్యావ్ రాకూడదు, హ్యాడ్ రాకూడదు. ఇక్కడ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ టెంపరరీలీ. చాయిస్ 4. దెన్ 166. వన్ ఆఫ్ ది టెర్రరిస్ట్ అరెస్టెడ్. వన్ ఆఫ్ ది టెర్రరిస్ట్ అరెస్టెడ్. టెర్రరిస్టులలో ఒకడు అంటే సింగులర్, మరి హ్యావ్ రాకూడదు, హ్యావ్ రాకూడదు, హ్యావ్ రాకూడదు. హ్యాజ్ ఓపెన్లీ, హ్యాజ్ తర్వాత ఏం రావాలా? థర్డ్ బాగుంది వర్బ్. అడ్మిటెన్స్ రాకూడదు. హ్యాజ్ ఓపెన్లీ అడ్మిటెడ్. చాయిస్ 2. సో హ్యాజ్ ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాడ్ రిసార్టెడ్ టు ఫైరింగ్. దెన్ 167. ఐటీ ఎక్స్పర్ట్స్ మే హ్యావ్ టు స్టాప్ హంటింగ్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ as these are not so easily available now. IT experts may have to, may తర్వాత హ్యావే రావాలా, హ్యావ్ టు, స్టాప్ తర్వాత ఇన్ఫామ్ రావాలా. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. చాయిస్ 5. మే మైట్ మస్ట్ డేర్ టు, డేర్ ఆట్ టు, నీడ్ టు, వీటి తర్వాత హ్యావే రావాలా. మే హ్యావ్ కరెక్ట్. టు తర్వాత ఫస్ట్ ఫామ్ వర్బ్, తర్వాత ఇన్ఫామ్. స్టాఫ్ వర్త్ WORTH, వీటి తర్వాత ఏం రావాలి? ఇన్ఫామ్ రావాలి. గతంలో కూడా చెప్పాను మీకు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. దెన్ ఇన్ రీసెంట్, హెల్డ్ కాదు, హెల్డ్ అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్. కాబట్టి ఇన్ రీసెంట్లీ హెల్డ్, ఇన్ రీసెంట్లీ హెల్డ్. చాయిస్ 2. రీసెంట్లీ హెల్డ్, హోల్డ్ కాదు. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. దెన్ 169. A committee comprising eminent members from various technical institutions was set up. ఇక్కడ ఇది వొకాబులరీ చాలాసార్లు చెప్పాను. ఇమినెంట్ అంటే తప్పనిసరి, మ్యాండేటరీ, మరి ఎమినెంట్ అంటే శక్తివంతమైన. సో ఏ కమిటీ కంప్రైజింగ్ ఎమినెంట్ మీన్స్ పవర్ఫుల్, సో ఏం రావాలి మరి? థర్డ్ వన్ రావాలి. ది కమిటీ comprising eminent members from various technical institutions was set up. ఏ పార్ట్లో ఉంది మరి? విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ ది యోగా సెషన్ ఈజ్ మోస్ట్ లైక్లీహుడ్
టు స్టార్ట్ అట్ 6 AM. లైక్లీహుడ్ ఇక్కడ ఏమంటున్నాడు, ది యోగా సెషన్ ఈజ్ మోస్ట్ లైక్లీ, లైక్లీహుడ్ రాకూడదు, తప్పు ఇది. ఈజ్ మోస్ట్ లైక్లీ, ఈజ్ రావాలి. ఈజ్ మోస్ట్లీ లైక్లీ, ఈజ్ మోస్ట్లీ లైక్లీ, ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు స్టార్ట్ అట్. సో విచ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్? ఫోర్త్ వన్. మోస్ట్ లైక్డ్, మోస్ట్ లైక్ ఇవి రాకూడదు. మోస్ట్ లైక్లీ ఇది కరెక్ట్ యూసేజ్. దెన్ 171. He went to the blast location to save his colleague who was stranded there. He went to the blast location to save his colleague who was stranded there. Went past, stranded past. ఎక్కడ ఎర్రరు లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. He went to the blasting location కాదు, blast location. He went to the blast location. దేనికి? టు సేవ్. కాబట్టి టు సేవ్ ఇది కరెక్ట్. ఫర్ సేవింగ్ కాదు, ఇక్కడ టు సేవ్ కరెక్ట్, కానీ సో దట్ కాదు. ఇక్కడ బ్లాస్ట్ లొకేషన్ ఫర్ సేఫ్టీ కాదు, బ్లాస్టింగ్ లొకేషన్ కాదు, బ్లాస్ట్ లొకేషన్. బ్లాస్టింగ్ అంటే ఏంటి? పగులుతూ ఉన్నా కాదు, పగిలిపోయింది ఆల్రెడీ. కాబట్టి పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్, ఎక్కడ ఎర్రర్ లేదు. 171. 172. Radha's 3 children, Shantana, Manu and Meera are talented, but the latter excels the other 2. ఇక్కడ ఇద్దరి మధ్యనే అయితే మొదటి దాన్ని ఏమనాలి? ఫార్మర్ అనాలి. లాస్ట్ దాన్ని ఏమనాలి? లేటర్, LATTER. ఇదేంది? 2 అయితే. మోర్ దాన్ 2 అయితే మొదటి దాన్ని ఏమనాలి? ఫస్ట్ అనాలి. లాస్ట్ దాన్ని ఏమనాలి? లాస్ట్ అనాలి. అట్లాగే లాస్ట్ అనొచ్చు, ఏమనాలి? లాస్ట్. కాబట్టి లేటర్ రాకూడదు, అది LATTER. రెండింటికి అయితే ఫార్మర్, లేటర్. మోర్ దాన్ 2 అయితే ఫస్ట్ దానికి ఫస్ట్, లాస్ట్ దానికి లాస్ట్. ఇక్కడ మరి రాధాస్ 3 children, శాంతన, మను అండ్ మీనా, మోర్ దాన్ 2. మరి బట్ ది లేటర్ కాదు, అంటే చివరిది తేడా తెలివైనది. బట్ ది లాస్ట్. Radha's 3 children, Shantana, Manu and Meena are talented, but the last excel, but the last excelling, later రాదు. ఏ అయినా కావచ్చు, డి అయినా కావచ్చు. బట్ ద లాస్ట్ ఎక్సెల్స్ ది అదర్ 2, బట్ ద లాస్ట్ ఎక్సెల్లింగ్ అదర్ 2. రాధాకు 3 పిల్లలు అయితే శాంతన, మను, మీనా అయితే చిట్ట చివరిది చాలా తెలివి కలిగి ఉన్నటువంటి పిల్ల. అంటే ఏంటి? తెలివి కలిగి ఉన్నది అంటే ఏంటి? లాస్ట్ ఎక్సెల్లింగ్, ప్రోగ్రెసివ్ నేచర్ రావాలి. చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. దెన్ 173. బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ డిమాండ్స్ హార్డ్ వర్క్, హానెస్టీ, పర్సుయేసివ్ స్కిల్స్ అండ్ సౌండ్ మార్కెట్ నాలెడ్జ్. బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా డిమాండ్స్. బీయింగ్ ఏ సక్సెస్ఫుల్లీ కాదు, టు బీ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాదు, ఫర్ బీయింగ్ ఇవన్నీ అవసరం లేదు. బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కరెక్ట్. డిమాండ్స్ కాబట్టి ఎక్కడ ఎర్రర్ లేదు. చాయిస్ 5, నో కరెక్షన్ రిక్వైర్డ్. 174. ది ఆఫీసర్ అప్రిషియేటెడ్ హిస్ సబార్డినేట్స్ మెనీ అటెంప్ట్స్. మెనీ అటెంప్ట్ రాకూడదు, మరి ఏం రావాలి? మెనీ ప్లూరల్, కాబట్టి ఇది కూడా ప్లూరల్ రావాలా. మెనీ అటెంప్ట్స్ టు తర్వాత ఫస్ట్ వెర్బ్ రావాలా. సో మెనీ అటెంప్టింగ్ కాదు, మెనీ బ్రేవ్ అటెంప్ట్స్ టు కన్ఫ్రంట్. ఓకే, మెనీ లేదు, మెనీ అటెంప్ట్స్ ఆఫ్ సరిపోదు. సారీ, మెనీ బ్రేవ్ అటెంప్ట్స్ టు కన్ఫ్రంట్. చాయిస్ 2 is the answer. Then, was it they who were accused of stealing the neighbor's car? Was it they who were accused of? Was it they who were accused of? ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, దాని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ దే ప్లూరల్ వర్బ్ వచ్చింది. కాబట్టి వాజ్ ఇట్ దే హూ వర్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ ది నైబరింగ్ కార్. సరిపోయా, అన్నీ సరిపోయినాయి. కాబట్టి వర్ సరిపోదు. వాజ్ ఇట్ దే, ఇట్ సింగులర్ కాబట్టి వాజే రావాలి.
ఇట్ సింగులర్ వాజే రావాలా. మరి దే హూ హ్యాడ్ అవసరం లేదు. ఎందుకు? హూ వర్ అక్యూజ్డ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అవసరం లేదు. వర్ ఇట్టుకు వర్ రాకూడదు, వాజే రావాలా. ఏవి సరిపోవు. మరి కాబట్టి చిన్నదే కరెక్ట్ ఉంది. చాయిస్ 5. దెన్ 176. We must treat any statement as a rumor until they are confirmed with proof. We must treat any statement as a rumor until any statement singular. కాబట్టి దే రాకూడదు. దే రానప్పుడు ఆర్ కూడా రాదు. కాబట్టి we must treat any statement as a rumor until or till it is. దే రాకూడదు, దే రాకూడదు. until it is confirmed, until it is confirmed. ఇట్ ఈజ్ తర్వాత థర్డ్ మౌత్ వర్బే రావాలా. కాబట్టి కన్ఫర్మింగ్ రాదు. until it is confirmed. చాయిస్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత ఈజీనో బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం పెద్ద కష్టపెట్టడంలా మిమ్మల్ని. ఎక్కడ ఎర్రర్ ఉందనేది చూసుకోవాలా. దాన్ని బట్టి ఇంకా ఎలిమినేషన్లోకి వెళ్ళిపోవాలి. ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ది మెంబర్స్ హూ హ్యావ్ పెయిడ్ ఆల్ ది. ఈజ్ ఓన్లీ ఈ మెంబర్స్లో వాడొక్కడే డబ్బులు పే చేశాడు. ఒక్కడే అన్నప్పుడు సింగులర్, హ్యావ్ రాకూడదు. ఖచ్చితంగా ఏం రావాలి? హ్యాజ్ రావాలి. సో మెంబర్ హూ హ్యాజ్, మెంబర్స్ రావాలా, తప్పు. మెంబర్స్ రావాలి, తప్పు. మెంబర్స్ హూ హ్యావ్ కాదు, సింగులర్ రావాలి. మెంబర్స్ హూ హ్యాజ్ పెయిడ్. కాబట్టి ఏమవుతుంది? చాయిస్ 4. దెన్ ది డాక్టర్ హ్యాజ్ అడ్వైజ్డ్ హిమ్ టు లై ఇన్ బెడ్, టు లే ఇన్ బెడ్ at least for 2 weeks. Advised past. Lie, lay, lie. L-A-Y, lay, L-A-Y, lay, L-I-E, lie, L-I-E-D, lied. Or L-A-I-D, lied అని కూడా చెప్తూ ఉంటాం. పడి ఉండుట. మరి ఇక్కడ ఏం కావాలి? అడ్వైజ్డ్ హిమ్ టు లై, లే, టు లై ఇన్ బెడ్, టు లై ఇన్ బెడ్, టు లై ఇన్ బెడ్. దీనికి ఇంకోటి కూడా వస్తుంది, లై, లే, లైన్ అని కూడా వస్తుంది. దీన్నే అంటే డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అంట. కాబట్టి లై, లే, లైన్. కాబట్టి ఫస్ట్ ఫార్మ్ రావాలి. కాబట్టి టు లై ఇన్ బెడ్ అట్లీస్ట్ ఫర్ 2 hours. అడ్వైజ్ చేశాడు. ఇట్లా తీసుకున్నా కానీ మీరు రావాలి. కానీ 2 తర్వాత ఫస్ట్ ఫార్మ్ అవ్వబడి ఇట్లా కూడా రావచ్చు. దెన్ neither any of the members of the society nor the chairman were present for the annual meeting. ఇక్కడ నైదర్ నాట్తో 2 సబ్జెక్టులు కనెక్ట్ కాబడుతున్నాయి. అప్పుడు వర్బ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సెకండ్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ ఏది? చైర్మన్, సింగులర్. కాబట్టి వర్ రాకూడదు. ఏం రావాలి? వాజ్. కాబట్టి వాజ్ ప్రజెంట్ ఫర్. సో చాయిస్ 2. 179 2. దెన్ 180. We admire him attempting to climb the summit in such a bad weather. We admire his attempt అని రావాలి. యాక్చువల్గా we admire his attempting to climb. ఎందుకంటే ఏదైనా ఒక ఇంఫామ్ వచ్చినప్పుడు దాని ముందున్నటువంటి ప్రొనౌన్ను పొజిటివ్ కేసులో పెట్టాలనేది ఒక రూలు. కాబట్టి we admire his attempting to climb. కాబట్టి ఏది? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. we admire his attempting to climb. ఏదైనా ఇఫ్ ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ కమ్స్ బిఫోర్ ద జెరెండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ పొసెసివ్ కేస్. దిస్ వేర్ వీ రెడ్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అడ్మిషన్ బుక్లో ఇది ఉంది. ఇంఫామ్ అంటే వర్బు చాప్టర్లో ఉంది. లేదు మీరు అక్కడ లేదు సార్ మేము జాయిన్ కాలేదంటే మీకు ఆల్రెడీ వర్బు బేసిక్ క్లాసెస్ ఉన్నాయి. అది చూస్తే ఆ వర్బు చాప్టర్లో ఇది వస్తుంది. అంటే ఇఫ్ ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ కమ్స్ బిఫోర్ ద జెరెండ్, బిఫోర్ ద ఇంఫామ్, there you have to keep that pronoun in the possessive case. So he is attempting. First one is correct. Then next, students. Then 181. Students are not abandoning elements but some avoiding use of. Avoiding. Correct undi. Students are not abandoning elements but some avoiding. Some are avoiding use of. Some are avoiding use of. But యాక్చువల్గా స్టూడెంట్స్ హెల్మెట్స్ను అబాండన్ చేయలేదు. స్టూడెంట్స్ ఆర్ నాట్ అబాండోనింగ్ హెల్మెట్స్. స్టూడెంట్స్ ఎవరు ఈ హెల్మెట్ పెట్టుకోవడం మానేయలేదు. అయితే కొంతమంది స్టూడెంట్స్, అయితే కాంట్రా కొద్ది మంది స్టూడెంట్స్, అప్పుడు సమ్ ఆర్ రావాలి. ఇక్కడ వర్బు లోపించింది. సమ్ ఆర్ అవాయిడింగ్ యూస్. కాబట్టి పిచ్ వన్, 4th one ఈజ్ కరెక్ట్. Then
ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ రైజింగ్ ప్రైసెస్, ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ రైజింగ్ ప్రైసెస్, ఎక్కడ ఎర్రరు లేదు. కాబట్టి 182 నో కరెక్షన్ రిక్వైర్డ్, చాయిస్ 5. దెన్ 183 over 2 crores will be required to renovate the building being damaged during the cyclone. Over 2 crores will be required to renovate the building. మరి ఏ బిల్డింగ్ అయితే నాశనం అయిపోయిందో సైక్లోన్లో దాని కొరకు అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలా. కాబట్టి ఓవర్ 2 crores will be required to renovate the building which was damaged during the cyclone. ఏదైతే సైక్లోన్లో డ్యామేజ్ గడిందో దాన్ని రిపేర్ చేసేందుకు 2 crores కావాలి. కాబట్టి 2 అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలా, బీయింగ్ అవసరము లేదు. 184 స్మాల్ ఇన్వెస్టర్స్ ఫియర్ often because of delays in getting its grievance redressed. Small investors plural. Small investors fear often because of delays in getting their అది సింగులర్ ప్రొనౌన్, ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ ప్రొనౌన్ రావాలి. ఇట్స్ అనేది సింగులర్ కాబట్టి ఏం రావాలా, దేర్ ఉన్నది దేర్. సో దేర్ గ్రీవెన్సెస్ రెడ్రెస్డ్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. With the failure of the investment bank, the public's confidence in the banking sector has been how badly shaken? Has been badly shaken, or has been so badly shaken, or has been badly shaken. No need to use how. Has been badly shaken. Shaken verb modify చేసేది adverb. So has been badly shaken. Third one is correct. Then 186 a consultant is being appointed to advise us on the viability of the project. A consultant is ఎందుకు అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. A consultant is appointed to advise or to be appointed. Advise అంటే related to the future, to be appointed to advise us on the viability of the project. Then 187 what impressed me most about him was his no need to use that, his commitment to work as his family. So which one is correct? Fourth one is correct, no need to use that. In the crippling losses suffered by US banks, it is the crippling losses suffered by the US bank. మరి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలా, US banks that have led, which have led, that have led or which have led to the current slum, economic slum. It is the crippling losses suffered by US banks. US బ్యాంక్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కొన్ని బ్యాంక్స్ కంటిన్యూస్గా లాస్లో నడుస్తూ ఉన్నాయి. మరి ఏవైతే నడుస్తున్నాయో అవి విచ్ హ్యావ్ లెడ్ టు ది కరెంట్ ఎకనామిక్ స్లంప్, అవి ఈ యొక్క ఎకనామిక్ స్లంప్ అంటే ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడానికి కారణమైనవి. కాబట్టి చాయిస్ 1 అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. ఇది ఎర్రర్ రిలేటెడ్ టు ది రిలేటివ్ ప్రొనౌన్. దెన్ పబ్లిక్ హెల్త్ facilities are more scarce since patients have to wait for hours to see a doctor. Public health facilities are more scarce కాదు, స్కేట్స్ అనేటువంటిది డెత్ కొరత. కాబట్టి మోర్ స్కేట్స్ అనకూడదు, సో స్కేట్స్ దట్ పేషెంట్స్ హ్యావ్ టు. మరి ఎక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వస్తే పేషెంట్స్ ప్లూరలు, దట్ పేషెంట్స్ హ్యావ్ అని ఇచ్చారు. సో స్కేట్స్ దట్ పేషెంట్స్ హ్యావ్. మరి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? చాయిస్ 3 ఈజ్ కరెక్ట్. Then 190 if he is fortunately to be successful, he should give something back to society. ఇది ఏంటి మరి? షుడ్ ప్లస్ గివ్ అంటే సెకండ్ కండిషన్.
ఏ కండిషన్ ఇది? సెకండ్ కండిషన్. మరి సెకండ్ కండిషన్లో షుడ్ ప్లస్ గివ్ మెయిన్ క్లాజ్లో వచ్చిందంటే ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉండాలి. కాబట్టి మరి ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్, యాక్చువల్గా ఇఫ్ యువర్ ఫార్చునేట్ అని ఉండాలి. ఇఫ్ యువర్ ఫార్చునేట్ టు బీ సక్సెస్ఫుల్ యూ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ది. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఆర్ బదులు వర్ వచ్చిండాలి. ఏంటికి? ఇక్కడ షుడ్ వాడుతున్నాను కాబట్టి. అదే షెల్ వచ్చిండే అప్పుడు ఆర్ వాడేవాళ్ళం. ఇది సెకండ్ కండిషన్ అయితే. దెన్ 191 లాస్ట్ వీక్ ద కమిటీ సమ్మర్లీ రిజెక్టెడ్ వర్బు దాన్ని మాడిఫై చేసేది అడ్వర్బ్. ఎక్కడ ఎర్రరు లేదు. నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5 సమ్మర్లీ రిజెక్టెడ్ దేర్ ప్రపోజల్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అక్విజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రపోజిషన్ ఆఫ్. అక్విజిషన్ ఆఫ్ అంటే ఏంటి? మర్జర్, కలుపుకొనుట అని అర్థం. దెన్ 192 వాట్ డస్ మేక్స్ హిమ్ ఫీల్ యాక్వర్డ్ ఈజ్ ఓన్లీ ఏ ట్రివియల్ మ్యాటర్. వాట్ డస్ మేక్ కాదు, వాట్ మేక్స్ హిమ్ ఫీల్ యాక్వర్డ్ ఈజ్ ఓన్లీ ఏ ట్రివియల్ మ్యాటర్. Then 193 this is exactly what he wanted me to solve the problem. This is exactly what రాకూడదు, మరి ఏం రావాలి? హౌ, ఎలా హౌ he wanted me to solve the problem. కాంటెక్స్ట్ బట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 194 they wanted to know that we could extend the required help. They wanted to know that we could extend the required help. అవునా కాదా అని వచ్చినప్పుడు ఏం వాడాలా? ఇఫ్. సో దే వాంటెడ్ నో ఇఫ్ వీ కుడ్. అక్కడ డౌట్ ఉంది కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి. WHETHER వెదర్ కానీ వాడాలి. ఇఫ్ ఉంది, ఇఫ్ వీ కుడ్ ఎక్స్టెండ్. కుడ్ వీగా తప్పు, ఇది తప్పు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. Then 195 the minister said that he is proud of the people of his constituency. Said past, ఇది పాస్ట్లో రావాలి, తప్పు ఇది. కాబట్టి మినిస్టర్ సెడ్ he was proud of the people of his constituency. మినిస్టరు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల గురించి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. The mob started pelting stones on the vehicles which were parked in the state. మరి parked past, started past. కాబట్టి ఎక్కడ ఎర్రర్ లేదు. ది మాబ్ స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్. పెల్టింగ్ అంటే థ్రోయింగ్, THROWING, థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ ద వెహికల్స్ విచ్ ఆర్ పార్క్డ్ ఇన్ ది స్ట్రీట్. చాయిస్ 5. There 197 the priest describes expectations as the root cause of all miseries. Root cause of రావాలా, root cause correct. So expectation, priest describes expectations as the root cause of. Expectation is the root cause of all miseries. Expectations are the root cause of all miseries అని కూడా అనొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ యాజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మెజరీస్. అన్ని మెజరీస్కు ముఖ్య కారణము ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ప్రీస్టు అవివర్ణించాడు. ఎక్స్పెక్టేషన్ డిస్క్రైబ్ యాజ్ అని కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ నో కరెక్షన్ రిక్వైర్డ్. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ది రూట్ కాజ్ అని కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్టే. కానీ ఇది కరెక్ట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరము లేదు. Then 198 if a person is able to see what is wrong with himself, వన్ వచ్చినప్పుడు వన్ సెల్ఫ్ రావాలా. పర్సన్ అన్నప్పుడు హిమ్సెల్ఫ్, అతను హిమ్సెల్ఫ్, మై సెల్ఫ్ రాకూడదు, వన్ సెల్ఫ్ రాకూడదు, మరేం రావాలా? హిమ్సెల్ఫ్. ఇక్కడ వన్ వచ్చింటే ఇఫ్ వన్ పర్సన్ అని వచ్చింటే వన్ సెల్ఫ్ వచ్చేది. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్సెల్ఫ్ హీ కెన్ ఇంప్రూవ్. అందుకని హిమ్సెల్ఫ్. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ సమ్ పీపుల్ ఫీల్ దట్ నర్ట్యూర్డ్ హై ఎయిమ్స్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. నర్ట్యూర్డ్ కాదు, నర్ట్యూరింగ్ హై ఎయిమ్స్, పొందుట, లబ్ధి పొందుట. నర్ట్యూరింగ్
హై ఎయిమ్స్. అది సమ్ పీపుల్ ఫీల్ దట్ డ్యూరింగ్ హై ఎయిమ్స్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్. దెన్ హీ ఫర్మ్లీ బిలీవ్స్, ఈజ్ ఫర్మ్ బిలీఫ్, ఈజ్ ఫర్మ్ బిలీవ్స్ ఆర్ ఈ ఫర్మ్లీ బిలీవ్స్, మళ్ళీ ఈజ్ సరిపోదు. ఈ ఫర్మ్లీ బిలీవ్స్ కరెక్టే కానీ ఈజ్ సరిపోదు. కాబట్టి ఈజ్ ఫర్మ్ బిలీఫ్ ఈజ్ that yoga is the permanent solution to any disease. So which one is correct? Third one is correct. Like this you have to follow this. Nana, so ఈరోజు 13th వీడియో ఇది. సో అన్ని వీడియోస్ మీరు చూడండి. మీరు చూసిన తర్వాత వేరే అన్ఎంప్లాయీస్ కూడా చెప్పండి. గ్రామీణ బ్యాంక్ క్లరికల్ నోటిఫికేషన్ వచ్చింది, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా యూపీలో 1800 పైగా క్లర్క్స్ ఉన్నాయి, 1800 పైగా పీఓస్ ఉన్నాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్లో చాలా హిందీ వచ్చి ఉంటే చాలు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. క్లర్క్స్ ఉన్నాయి, పీఓస్ ఉన్నాయి. ధైర్యంగా అప్లై చేసుకొని అక్కడ మీరు లబ్ధి పొందే అవకాశము ఉంది. కాబట్టి దయచేసి మీరు ఉత్తరప్రదేశ్ బరోడా యూపీ బ్యాంక్ కానీ, బరోడా యూపీ బ్యాంకులో కానీ, ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. దరిదాపుల మీకు 1800 వేకెన్సీస్ పైన ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. బరోడా యూపీ బ్యాంక్ కానీ, ఆర్యావత్ బ్యాంక్ కానీ, అట్లాగే ప్రతిమా యూపీ గ్రామీణ బ్యాంకులో దరిదాపుల 1800 క్లర్క్స్, 1800 పీఓస్ ఉన్నాయి. బరోడా యూపీ బ్యాంక్ కావచ్చు, అట్లాగే ఇంకోటి ప్రతిమా యూపీ గ్రామీణ బ్యాంకీకైనా కావచ్చు. దెన్ ఇంకోటి వీటికి హిందీ ఉంటే చాలు, వీటికి హిందీ ఉంటే చాలు. కాబట్టి హిందీ స్పీకింగ్ మీరు ఆల్రెడీ 8th to 10th చదివినారు. కాబట్టి సుమారుగా యూపీలో 1800 క్లర్క్స్, 1800 పీఓస్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి యూపీకి కూడా అప్లై చేసుకోవచ్చు. బెటర్ టు మూవ్ ఫర్ యూపీ ఆల్సో. బట్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్లో అయితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వారు 80కి 70 అబౌవ్ తెచ్చుకోవాలి. ఏ స్టేట్కి వెళ్ళినా లేకుంటే క్వాలిఫై గారు. ఓసీ, ఓబీసీ వారైతే 80కి 75 అబౌవ్ రావాలి క్లర్క్స్ అయితే. అదే పీఓస్ అయితే 80కి ఇక్కడ 65 అబౌవ్ రావాలి, ఇక్కడ 80కి 70 అబౌవ్ రావాలి. గుర్తుపెట్టుకోండి, 80కి 80 తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇంగ్లీషు ఉండదు, మెయిన్స్లోనే ఇంగ్లీషు ఉంటుంది. కాబట్టి ఇది చక్కటి అవకాశము, ఉపయోగించుకోండి. ఈ నెల 21 నుంచి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మీరు వచ్చి జాయిన్ కావచ్చు. ఊర్లలో ఉన్న సీనియర్స్ నంద్యాలకు రావచ్చు. సో కొత్త క్యాండిడేట్స్ వచ్చి నిరభ్యంతరంగా జాయిన్ కావచ్చు. ఇక్కడ ఒకసారి 15,000 ఫీజు కడితే జాబ్ వచ్చేంతవరకు అదే ఫీజు నానా. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, 2400 ఫర్ మంత్, బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్, బెడ్ అన్నీ కలిపి. సో ఒక్కసారి ఫీజు కడితే బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పీఓస్, అట్లాగే నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్స్, నేషనలైజ్ బ్యాంక్ పీఓస్, ఎస్బీఐ క్లర్క్స్, ఎస్బీఐ పీఓస్, ఎస్ఎస్సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, రైల్వేస్ నాన్ టెక్నికల్, ఎల్ఐసి క్లర్క్స్, ఎల్ఐసి ఏఓస్ అన్నిటికీ కలిపి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఓకేనేనా? ప్లీజ్ 10 మందికి చెప్పండి. ఈ వీడియో చూడండి. ఏదైనా డౌట్ ఉంటే 7702726669 నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, సో ప్లీజ్ రికమెండ్ సమ్ క్యాండిడేట్స్ టు ది ఇన్స్టిట్యూట్. టుమారో వి మీట్ నన ధర్మో రచ్యతి రచితః.